ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు పేరిట అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. లాక్డౌన్ కాలంలో ఉన్నాం. ఈ సమయాన్ని దీవెనకరంగా దేవుడు మనకు చేయలాగున దేవుని వాక్యంలో నుంచి ఈ రోజున లాక్డౌన్ నెంబర్ 2 మాట్లాడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఈ లాక్డౌన్కు సంబంధించిన వివరాలు, విషయాలు, కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉండగా మనం దేవుని వాక్యంలో నుంచి ఈ రోజున లాక్డౌన్ నెంబర్ 2 రెండవసారి వారు దేవుని చేత బంధింపబడిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 19వ అధ్యాయం, నేను మీ కొరకే చదువుతున్నది 10వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. దేవుని వాక్య గ్రంథంలో ఈ రోజున 2వ లాక్డౌన్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. లోతు ఆ విధంగా దేవుని చేత లాక్డౌన్ చేయబడినట్టుగా రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిది, పోయిన వారంలో నోవహును ఏ విధంగా దేవుడు లాక్డౌన్ చేశాడో మనం నేర్చుకున్నాం. ఈ రోజున రెండవదిగా లాక్డౌన్ నెంబర్ 2, దేవుడు లోతును ఇంటి లోపల తలుపు వేసి మూసినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ లాక్డౌన్ నెంబర్ 2లో జరిగిన వివరాలేంటో, విషయాలేంటో, ఎందుకని జరిగిందో, ఎలా జరిగిందో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఈ రోజున నేర్చుకొని ప్రభువులో మనం బలపడదాం. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆదాము నుండి నోవహు వరకు కరెక్ట్గా 10 తరాలు. వాక్య గ్రంథంలో 5వ అధ్యాయం ఆదికాండం చూసుకున్నట్లయితే ఈ 10 తరాలు మనకు కనబడతాయి. ఆదికాండం 11వ అధ్యాయంలో 10, 11. 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు రెండవ 10 తరాలు కనబడతాయి. నోవహు మొదలుకొని అబ్రహాము వరకు మరొక 10 తరాలు. అనగా ఆదాము నుంచి అబ్రహామునకు 20 తరాలు మధ్యలో ఉన్నాయి. కరెక్ట్గా మధ్యలో ఉన్న వ్యక్తి నోవహు. ఆ తరువాత అబ్రహాము కనబడతాడు. అబ్రహాము సోదరుని కుమారుడైనటువంటి లోతు ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అనగా జరుగుతున్న 2వ లాక్డౌన్ ఎప్పుడు అనగా సరిగ్గా 10 తరాల తర్వాత ఎగ్జాక్ట్గా అదే సమయంలో మళ్ళీ ఈ సంఘటన జరుగుతూ వచ్చింది. మరొకసారి భూమి మీద పాపము పెరిగిపోయింది, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఆ రోజున నోవహు జీవితంలో జరిగిన విషయాలు, వివరాలు అన్నీ కూడా ప్రజలు మరిచిపోయారు. నోవహు జీవితంలో ఎలా జరిగాయో ఆ తర్వాత తరాల వారు నేర్పించినా, చెప్పినా, విననట్టుగా, తెలిసి తెలియనట్టుగా నటిస్తూ, లేకపోతే దాన్ని ప్రక్కన పెడుతూ, దేవుని మాటలు ప్రక్కన పెడుతూ, దేవుని సేవకుల మాటలు ప్రక్కన పెడుతూ ప్రజలు ఇష్టానుసారమైన పద్ధతులకు అలవాటు పడ్డారు. నేను ఒకసారి వెనుక నుంచి వస్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 మనుష్యులు అబ్రహామును దర్శించుటకే వచ్చినట్టుగా మనం గమనిస్తాం. 25 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమవుతున్నాడు మరొకసారి ప్రభు. 25 సంవత్సరాలకు ముందు అబ్రహామునకు వాగ్దానం చేశాడు కుమారుని ఇస్తానని.
75వ ఏట. ఇప్పుడు అబ్రహామునకు 100వ ఏట. 25 సంవత్సరాల తరువాత మరి అబ్రహామునకు దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రత్యక్షమై అబ్రహాముతో వాగ్దానం చేసిన తరువాత మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంటాడని వాగ్దానం చేసిన తరువాత మరి ఆ వచ్చిన ముగ్గురు మనుషులు వెళ్ళిపోతూ ఉండగా అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, మరి అందులో 2 మనుషులు సొదొమ వైపు వెళ్ళిరి, ఇంకను అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. ఒకవేళ అనేక మంది వేద పండితులు చెప్తూ ఉన్నట్టుగా ఆ వచ్చిన ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మనం తీసుకుంటే వారు ఆ 2 మనుషులు వారిలో సొదొమ వైపు వెళితే ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను అనే మాట మనం చూస్తాం. బహుశా తండ్రి అయిన దేవుడు 2 దేవదూతలను తీసుకొని అబ్రహామును దర్శించాడా, లేక తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా, త్రియేక దేవునిగా ఆయన అబ్రహామును దర్శించాడా? ఏది అయినప్పటికీ కూడా అవన్నీ కూడా సరి అయినవే. ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటి అంటే, అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒక విషయం చెప్తూ ఉన్నాడు, అబ్రహామా, నేను సొదొమ గొమొర్రాల పాపము బహు ఘోరమైనదిగా చూశాను. నేను దానిని గూర్చిన మొర నా దగ్గరికి చేరింది. ప్రజలు అక్కడి వారు చాలా విపరీతమైన ధోరణిలో ఉన్నారు. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, నేను మీ కొరకే చదువుతున్నది 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. ఆ 2 పట్టణాలను గురించిన మొర నా దగ్గరికి చేరింది. రెండవది, వారి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి వారి వద్ద నుంచి వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో, అనగా వారికి అప్పగించినవి, చెప్పినవి, చేయాల్సినవన్నీ కూడా సరైన విధంగా చేశారో లేదో లెక్క చూసుకోవటానికి నేను వెళుతూ ఉన్నాను. ఆ పట్టణస్థుల దోషము బహు ఘోరమైపోయింది, వారి పాపము పెట్టేగిపోయింది. దేవుడు ఎప్పుడు మరొకసారి లోతును లాక్డౌన్ చేయాల్సి వచ్చింది అంటే ఆ పరిస్థితులు ఏమిటి అంటే, అబ్రహాము దగ్గరికి వచ్చి దర్శించి వెళ్ళిపోతూ అబ్రహామునకు దాచదనా దీన్ని చెప్పాలి నీకు నా స్నేహితుడా అన్నట్టుగా అబ్రహాముతో దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. అవేమిటి అంటే, సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క మొర నా దగ్గరకు వచ్చింది, వారిని గూర్చిన మొర నా చెవినబడ్డది. అనగా వారు మంచి కార్యాలు చేయుట లేదు, వారు ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడ్డారు, వారి విపరీతమైన ధోరణిలో ఉన్నారు అనే విషయాలు నాకు అర్థమయ్యాయి. అంతేకాదు వారి పాపము బహు ఘోరమైంది, వారి పాపము బహు భారమైనది అని ఇక్కడ రాశాడు. ఆ తర్వాత 3వది వారి మీద కంప్లైంట్, దేవుడు చేస్తున్న కంప్లైంట్, సొదొమ గొమొర్రా మీద దేవుడు చేస్తున్న కంప్లైంట్ నెంబర్ 3 ఏమిటి అంటే, ఐ వాంట్ టు టేక్ అన్ అకౌంట్ ఆఫ్ దెమ్. వారిని గురించిన లెక్క సరి చూసుకోవటానికి నేను వస్తున్నాను. ఇప్పుడిక వారికి అప్పగించినవన్నీ సరిగా చేశారో లేదో, వారు చేయాల్సినవన్నీ సరిగా చేశారో లేదో దాని గురించిన లెక్క చూసుకోవటానికి నేను వచ్చాను. నా దృష్టికి వారు విపరీతంగా కనబడ్డారు. అంటే అప్పుడు వెంటనే అబ్రహాము దేవునికి అడ్డం పడుతూ ఉన్నాడు, ప్రభు, అందులో నీతిమంతులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని బట్టి అయినా ఆ పట్టణాలను విడిచిపెట్టవా అని అబ్రహాము దేవుడు ఇద్దరు కూడాను మాట్లాడుకుంటూ ఉన్నారు.
దేవుడు అన్నాడు, సరే అందులో 50 మంది నీతిమంతులు ఉంటే తీసుకొని రాపు అన్నాడు. ఆ విధంగా 50 నుంచి 45, 45 నుంచి 40, 40 నుంచి 30, 30 నుంచి 20, 20 నుంచి 10 మంది ఉంటే కూడా రక్షించవా ప్రభు? అతిగా మాట్లాడుతున్నాను అనుకోకు. ఇంకొక మారు నిన్ను అడుగుతాను, ఒక అవకాశం ఇవ్వండి నాకు అని బేరసారాలు చేస్తూ 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 చివరికి ఎక్కడికి వచ్చారంటే 10 మంది ఆ పట్టణంలో ఉంటే వారిని రక్షించవా అన్నప్పుడు దేవుడు అన్నాడు, 10 మంది ఉన్నా తీసుకొని రాపు అన్నాడు. 5 మంది ఒకవేళ కనబడిన వారినైనా తీసుకొని రాపు అన్నాడు దేవుడు. అనగా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క దోషము, దుర్మార్గత ఎంత అయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. కనీసము ఒక కుటుంబం కూడా కరెక్ట్గా దొరకట్లేదన్నమాట ప్రభుకి. నోవహు కాలంలో అదే చూసాం మనం. ఆ దుష్ట తరము మధ్యలో నోవహు కృప పొందాడు ఒక్కడే, ఒక్క కుటుంబమే. నీవు నిందారహితముగా నాకు కనబడ్డా. నోవహుతో దేవుడు మాట్లాడిన మాట. ఇప్పుడు కూడా అబ్రహాముతో దేవుడు అదే అంటున్నాడు. అబ్రహామా, ఆ పట్టణంలో ఒక్క కుటుంబం నాకు కనబడిన, ఒక కుటుంబంలో వారైనా కరెక్ట్గా కనబడిన తీసుకురాపో అన్నాడు. ఇక నేను ఏమాత్రము కూడా దేవునితో వాదించుటకు నేను తెగించను అన్నట్టుగా అబ్రహాము దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ 2 మనుషులు మాత్రం సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు. వెళ్ళిన ఆ 2 ఒకవేళ దేవదూతలైతే, దేవుని వాక్యం ఆ తర్వాత చెప్పబడినట్టుగా వారిద్దరూ కూడాను సొదొమ గవిని యొక్క ఆ ద్వారము దగ్గరికి వారు వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ఉన్న లోతు వారిని చూచి లేచి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని ఇంటికి తోడుకొని వచ్చి ఆ రాత్రి వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క దోషము బహు భారమైనది, బహు ఘోరమైనది అని దేవుడు చెప్పినట్టుగానే ఎంత ఘోరమైన స్థితిలోకి వారు దిగజారిపోయారు అంటే దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. చూడండి దయచేసి 19వ అధ్యాయంలోని మరి 4వ వచనానికి వచ్చినట్లయితే, వారు పండుకొనక ముందు, ఆ రాత్రి భోజనం చేసిన తరువాత వారు పండుకొనక ముందు బాలురు వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టువేశారట. ఏ ఇంట్లో అయితే లోతు నివాసం చేస్తూ ఉన్నాడో ఆ ఇంటిని చుట్టువేశారు. బాలురు మొదలుకొని వృద్ధులు అందరూ కూడా వచ్చి వారు ఏమడుగుతున్నారు అంటే, నీ వద్దకు వచ్చిన మనుషులను బయటికి పంపించండి, మేము వారిని కూడాలి అని మాట్లాడుతున్నారు. అప్పుడు లోతు వెంటనే 19వ అధ్యాయంలోని 6-7 వచనాల్లో చూసినప్పుడు అంటాడు, అయ్యా కావాలంటే నా దగ్గర నాకు పెళ్లి కాని కూతుర్లు 2 ఉన్నారు, వారిని పంపిస్తాను, వారిని మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అంటే వారు లేదు బలవంతంగా అడిగి మరి ఆ 2 మనుషులే మాకు కావాలి అనగా పురుషులు ఆ పురుషులను కోరుతూ ఉన్నారు. వారి యొక్క పాపము ఎంత ఘోరమైనదో ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. అది కూడా ఆ ఘోరమైన పాపము, నీచాతి నీచమైన పాపము ఎంతవరకు దిగజారిందంటే ఆ పట్టణంలో ఉన్న బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడాను ఆ మనుషులు మాకు కావాలి అన్న భయంకరమైన నీచాతి నీచమైనటువంటి ఘోరమైన క్రియల్లో నిమగ్నం అవుతున్నారు వారు. 19వ అధ్యాయం 4వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనంలో వారి యొక్క పాపము కనబడతా ఉంది. అయ్యా ఇంత పాతకం కట్టుకోకండి అంటే బ్రతిమిలాడతాడు లోతు. అయినా వారు వినరు. అయ్యా వారు నా నీడకొచ్చారు, వారు నా అతిథులు అన్నా కూడా వినట్లేదు.
ఆ మనుష్యులు మాకు కావాలి. ఇంకా ఎంతకు తెగించారు అంటే, ఒకవేళ నువ్వు కానీ ఆ మనుష్యులను బయటికి పంపకపోతే నిన్ను అన్యాయం చేస్తాం ఇప్పుడు అనగా ముసలివాడైన లోతును కూడా విడిచిపెట్టడానికి వారు సిద్ధంగా లేరు. పురుషునిగా నువ్వే మాకు కావాలి అన్నట్టుగా కామాతురత గలవారై ఒక భయంకరమైన పాప జీవితానికి అలవాటు పడిన పట్టణం సొదొమ గొమొర్రా పట్టణం. దేవుని వాక్యం ఈ మాట చూస్తాం. మొదటిగా మీ ఇంటికి వచ్చిన అతిథులైన 2 మనుషులను మాకు పంపండి బయటికి. రెండవదిగా నా కూతుర్లు కావాలంటే ఇస్తాను అని లోతు అన్న ఒప్పుకోలేదు. మూడవదిగా అంటున్నారు, అవసరమైతే నిన్ను కూడా మేము పాడు చేయటానికి వెనుక తీయం, వారికంటే ఎక్కువ కీడు నీకు చేస్తాం. 9వ వచనంలోని చివరి భాగంలో ఆ మాట అంటాడు. 19వ అధ్యాయం 9వ వచనంలోని చివరి భాగంలో అంటాడు, లోతు నిన్ను కూడా మేము విడిచిపెట్టాం, వాళ్ళకంటే ఎక్కువ కీడును మీకు చేస్తాం. అంటే ఎంత దుష్కార్యం, ఎంత ఘోరమైన పరిస్థితులు దిగజారిపోయాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యయ్యో ఇంత ఘోరమా అని అనుకుంటున్నామేమో, కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ సమాచారం కొరకు ఈ మాటలు అందిస్తున్నాను. ప్రపంచంలో అనేక దేశాలు ఈ రోజున పురుషులు వివాహం చేసుకోవటానికి, స్త్రీలు వివాహం చేసుకోవటానికి దాన్ని చట్టబద్ధం చేశారు. విచిత్రంగా ఉంది కదూ. అంతదాకా ఎందుకు, ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇండియా దేశంలో కూడా పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకోవడానికి దాన్ని చట్టబద్ధం చేశారు. ఇందులో బాలురని పెద్దలని ఏమీ లేదు. ఇక ఈ రోజున మనము వినకూడని మాటలు చెవులు వింటూ ఉన్నాం. ఈ రోజున అనేకమైన రేప్ కేసుల్లో పిల్లలు బాలురు నిమగ్నమవుతున్నట్టుగా మనం చూస్తాం. అనేక మంది బాలురు వారి యవ్వన ప్రాయం వచ్చి రాకముందే బాలురు కూడా ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలలో పాలు పొందుతున్నారు. ఆయా రేప్ కేసుల్లో పట్టబడిన ఆ యవనస్తులందరినీ తీసుకుంటే వాళ్ళల్లో కొంతమంది జువెనైల్స్ దొరుకుతూ ఉన్నారు. ఈరోజు వారిని జువెనైల్ హోమ్కి పంపిస్తున్నారు, వారిని చెరలో పెట్టకూడదు కాబట్టి. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ రోజుల్లో, అనగా సొదొమ గొమొర్రాలు పట్టణాలు నాశనం కాక మునుపు జరిగిన సంఘటనలు, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కామాతురత గలవారై పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకుంటూ విపరీతమైన వ్యభిచారానికి పాటుపడుతున్నారు. ఆ రోజున వాటిల్లో పాలు పంపులు కలిగి ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా. ఈ రోజున దీనికి సంబంధించిన ఈ లెస్బియానిజం లేకపోతే హోమోసెక్షువాలిటీ అనే ఈ 2 పదాలను ఒక పదంగా ఏమని వాడుతున్నారో తెలుసా? సోదోమి అని మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తముగా పురుషులను పెళ్లి చేసుకోవటం, స్త్రీలు పెళ్లి చేసుకోవటం అనే ఈ ప్రక్రియకు ఏమని పేరు పెట్టారో తెలుసా? సోదమి అని పేరు పెట్టారు. అనగా ఆ రోజున సొదొమ గొమొర్రాలో జరిగిన సంఘటనే ఈ రోజున కూడా జరుగుతూ ఉంది. అదే సంఘటనను వీరు జ్ఞాపకం చేస్తూ ఏమని పేరు పెట్టుకున్నారంటే దానికి సోదమి అని పేరు పెట్టారు. ఆ సొదొమ పట్టణం యొక్క పేరుని పెట్టారు ఈ రోజున. విచిత్రంగా ఉంది కాదు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి ఈ ప్రక్రియను ఏమన్నారంటే సోడమైట్స్, సోదమీలు అన్నారు. ప్రియమైన వాళ్ళరా, మరొక ప్రాముఖ్యమైన కోణం కూడా చెప్తాను ఇక్కడ. ఈ రోజున స్వాభావికంగా అటు పురుషుడు కాకుండా స్త్రీ కాకుండా పుట్టిన వారు ఉన్నారు. అయితే కొంతమంది ఈ రోజున ఉద్యోగాలు లేక మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది ఈ రోజున స్త్రీలుగా మారుతూ ఉన్నారు. పురుషులు ఆపరేషన్ చేయించుకొని స్త్రీలుగా మారుతున్నారని విన్నాం మనం.
చూస్తూ ఉన్నాం కూడా. రైళ్లలో అక్కడ ఇక్కడ మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ హిజ్రాలైన వారు ఇదొక పెద్ద మాఫియా గ్యాంగ్ తయారైంది ఈ రోజున. వీరు ఎక్కువైపోతున్నారు, దినదినము కూడా ఎక్కువైపోతున్నారు. ఇలాంటి భయంకరమైన సంఘటన ఈ రోజుల్లో మనము చెవులారా వింటూ ఉన్నాం. పరిస్థితులు చాలా తారుమారైపోయాయి. ఈరోజు నువ్వేదో వింతైన విషయాలు కాదు నేను మాట్లాడేది. నువ్వు ఎప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళే కనబడతారు చాలామంది. వాళ్ళ సంపాదన విపరీతంగా ఉంటుంది. మళ్ళీ ప్రియమైన వారులారా, జాగ్రత్తగా గమనించండి. వారిని బలవంతంగా ఆ విధంగా స్త్రీ రూపానికి మార్చుకుంటూ ఉన్నారు. ఈ అవాంఛనీయమైనటువంటి నీచమైన సంఘటనలలో పాలు పొందుతున్నారు ప్రజానీకం. దేవుని వాక్యం అదే మాట్లాడుతూ ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి దయచేసి. రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచన ప్రారంభం. రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచన ప్రారంభం 133వ పేజీలో కనబడుతుంది క్రొత్త నిబంధనలో. రోమాపత్రిక 1వ అధ్యాయం 133వ పేజీ. రోమాపత్రిక 1వ అధ్యాయం అందరూ తీసుకునండి. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట. మనుషుల యొక్క జీవితాలు ఏ విధంగా తయారయ్యాయి, మనుషులు ఏ విధంగా చెడిపోయారు అంటే, నేను పైనున్న వచనాలను విడిచిపెడుతున్నాను. 26వ వచనం నుంచి చదువుతున్నాను. పైన కూడా ఇంకెక్కువైన వివరాలు రాయబడ్డాయి. మనుషుల యొక్క స్వభావాన్ని గురించి, పాడైపోయిన మానవ జీవితాలను గురించి, భ్రష్టుపట్టిన మానవ బ్రతుకులను గురించి ఆ పైనున్న వచనాలు కూడా మాట్లాడుతున్నాయి. కానీ నేను 26 నుంచి మాత్రమే చదువుతాను, మనకు సంబంధించిన మాట కాబట్టి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛనీయమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకని ఎడల అని వాక్యంలో మాట్లాడుతున్నాడు. వారు భయంకరంగా తయారై కామతప్తులైరి. బహుఘోరముగా ఈ రోజున దేశం, లోకం చెడిపోయిందని దేవుని వాక్యం మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వీరు ఇలా కామతప్తులైన వారు పురుషులను పురుషులుగా, స్త్రీలను స్త్రీలుగా, స్వాభావిక విరుద్ధంగా వివాహాలు చేసుకుంటున్న వారు, లేకపోతే అట్టి కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్న వారు, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, ద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడు వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునై అట్టి కార్యము అభ్యసించువారు మరణము తగినవారు అను దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచు ఉన్నారు. ఇది మాత్రమే గాక వారు వాటిని అభ్యసించుచు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారట. ఇంకో కొంతమంది ఇలాంటి వారిని ప్రమోట్ చేయటం కూడా పద్ధతి కాదు. ఇలాంటి వారితో సమ్మతించకూడదు కూడా. దేవుని వాక్యం చెప్తూ ఉంది, స్త్రీలను వివాహం చేసుకుంటాం,
పురుషులు పురుషులను వివాహం చేసుకుంటాం, మేము సహజీవనం చేస్తాం, మేము కలిసి ఉంటాం, కలిసి లైంగికంగా పాలు పొందుతూ ఉంటాం అన్న వాటిని చేయకూడదు. అట్టి వాటితో మనం సమ్మతింపకూడదు. ఈ రోజున చర్చ్ దాన్ని బైకాట్ చేస్తూ వచ్చింది. కానీ కొన్ని చర్చెస్లో ఈ రోజున ఆ మాట మాట్లాడితే తీసుకుని పోయి జైల్లో పెడుతున్నారు పాస్టర్ గారులను. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, పురుషులను పురుషులు పెళ్లి చేసుకోకూడదు అని ఒకవేళ పాస్టర్ గారు బోధిస్తే, అలాంటి పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళి వారి మీద కేసులు బనాయించి వారిని జైల్లో పెడుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది మన దేశంలో చట్టబద్ధమైంది కదా. కాబట్టి దేవుని సేవకులను జైల్లో పెట్టడానికి ఎవరు కూడా వెనక తీయట్లే ఈ రోజుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటు వెళుతున్నామో జాగ్రత్తగా పరిశీలన చేయండి. మీకు ఒక క్లిప్పింగ్ చూస్తున్నాను, చూడండి దయచేసి. ఆ క్లిప్పింగ్లో కనబడుతున్న వారిద్దరూ కూడాను స్త్రీలు, ఇద్దరు స్త్రీలు. వారిద్దరూ వారికి వారుగా పాస్టర్లు అయ్యారు. మొదటిగా వారు స్త్రీలు, వారు దేవుని సంఘాలను నడిపిస్తూ ఉన్నారు. పాస్టరమ్మలు ఒక మాట చెప్పాలంటే. ఆ క్లిప్పింగ్లో మీకు కనిపిస్తున్న వాళ్ళిద్దరూ కూడాను పాస్టరమ్మలు. దేవుని పరిచర్య ధర్మములో దేవుడు ఎందుకనో ఆ రోజున వారిని తీసుకోలేదు. దేవుడే ఆ యొక్క న్యాయ విధులన్నీ అనుగ్రహించినప్పుడు, మందసాన్ని గురించి దేవుడు బోధించినప్పుడు, మందసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒక్క స్త్రీని కూడా ఆ దేవుని పరిచర్యలో తీసుకోలేదు. ఎందుకని దేవుడు తీసుకోలేదన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు, దేవుని దగ్గర మాత్రం సమాధానం ఉంది. అది మీరు ఆలోచన చేసుకోండి. దేవుని పరిచర్యలో ఒక స్త్రీని ఎందుకని దేవుడు ఆ యొక్క పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఆ రోజున ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక్క స్త్రీని కూడా ఎందుకు నియమించలేదో అది మీరు ఆలోచన చేయాల్సిన విషయం. క్రొత్త నిబంధనలు కూడా దానికి సంబంధించిన వాక్యాలు చెప్తూ ఉండగా ఇవి తెలిసి కూడా చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విచిత్రాన్ని గమనించండి. ఈ ఇద్దరు పాస్టర్ అమ్మలు ఇప్పుడు జరుగుతున్న ఈ క్లిప్పింగ్లో కనబడుతున్న విషయం ఏంటో తెలుసా మీకు? వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఏదో బయట సమాజంలో ఎక్కడో జరుగుతూ ఉంది, ఇది చర్చిలో జరగదు, దేవుని సంఘాలు ఇలాంటివి జరగవు అనుకుంటున్నారేమో. దేవుని సంఘాల్లో కాదు, దేవుని సంఘాలను నడిపిస్తున్న యాజకులుగా చెప్పుకుంటున్న వారు ఈ స్త్రీలు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటున్నారు. డేట్తో సహా, వాళ్ళ పేర్లతో సహా క్లిప్పింగ్లో మీకు కనబడతా ఉంది, చూడండి దయచేసి. ఎంతకు ఈ రోజున లోకం మరొకసారి సోదమీలైపోయారో, సొదొమ గొమొర్రా పరిస్థితులు ఈ రోజున మరొకసారి లోకం మీదికి ఏ విధంగా వచ్చేసాయో జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తూ రండి. కరోనా వచ్చిందని చెప్పి భయపడుతున్నారు, కంగారు పడిపోతున్నారు. ఇది దేవుని న్యాయ విధి అంటారా? ఇది తొలగిపోవాలని ప్రార్థన చేద్దామా? దేవుడు తన లెక్క సరిచూసుకోవద్దా? దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకోవద్దా? ఎక్కడ ఉన్నాం మనం? ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నాం మనం? ఎవరిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం మనం? ఎవరిని లీగల్ చేస్తూ ఉన్నాం? ఈ రోజున సంఘం వారిని లీగల్గా అంగీకరించకపోతే వారి మీద కేసు అవుతుంది. రేపటి రోజున మన మధ్యలోకి ఈ పరిస్థితులు వచ్చిన ఆశ్చర్యపోవాల్సింది లేదండి. ఇప్పటికీ అక్కడక్కడ ప్రారంభమయ్యా ఇలాంటివి. పురుషులు మేము పెళ్లి చేసుకుంటాం, మాకు ఎందుకు పెళ్లి చేయవు? స్త్రీలను మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాం, మాకెందుకు పెళ్లి చేయవు అని నిలదీసే రోజుల్లోకి వచ్చేసాం మనం. సొదొమ పరిస్థితులు ఈ రోజున లోకం మీదకి వచ్చేసాయి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఈ మాట. వారు కామతత్తులై విరుద్ధంగా విపరీతమైన కార్యకలాపాల్లో వాళ్ళు మునిగి తేలుతున్నట్టుగా మనం చూస్తాం.
ఈ సొదొమ గొమొర్రాల యొక్క పాపము బహుఘోరమైంది నా దృష్టికి. వారు చేస్తున్నది సరైన పద్ధతి కాదు. ఈ రోజున మన చుట్టూ చాలామంది హిజ్రాలు కనబడుతూ ఉండగా, ఈ రోజున మన చుట్టూ చాలామంది బలవంతంగా వారి యొక్క సెక్స్ మార్పిడిని చేసుకుంటూ ఉండగా, అలాంటి ప్రజలు మనకు కనబడుతూ ఉండగా, ఇవన్నీ దేవుడిచ్చే వార్నింగ్స్గా మనం గుర్తుపెట్టుకుందాం. అంతేకాదండి, ఈ రోజున ఏ సీరియల్ చూసినా లేకపోతే ఏ యొక్క ఛానళ్ళు గమనించినా కూడా చూడండి, చాలామంది పురుషులు స్త్రీ వేషం వేసుకొని వస్తున్నారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. ద్వితీయోపదేశకాండ గ్రంథం 22వ అధ్యాయం 164వ పేజీలో కనబడుతుంది. పాత నిబంధనలు చూసుకునండి. 5వ వచనాన్ని చదువుతున్నాను నేను. దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటంటే, స్త్రీ పురుషుని వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అని దేవుని వాక్యం చెప్తాం. ఇదేదో పాత నిబంధన అండి అంటున్నారేమో. లేదండి, నేను మాట్లాడేది దేవుని క్యారెక్టర్. అక్కడ రాయబడిన మాట ఏమిటి చూడండి, ధరించకూడదు. అలాగూ చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. నీ దేవునికి హేయులు. హీ కెనాట్ బేర్ ఇట్. నేను పురుషుని పురుషిగా సృజించాను, స్త్రీని స్త్రీనిగా సృజించానని దేవుడు మాట్లాడతాడు. అలాంటప్పుడు పురుషుని వేషం స్త్రీ ఎందుకు వేసుకోవాలి, స్త్రీ వేషం పురుషుడు ఎందుకు వేసుకోవాలి? ఈ రోజుల్లో ఉన్న బట్టలు సరిపోక పురుషుల బట్టలు స్త్రీలు ధరిస్తున్నారు. ఇంకా గమనించండి దాన్ని. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు నేను మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో పురుషుల్లాగా కనబడాలని స్త్రీలు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. వారి డ్రెస్సింగ్లో కూడా అలాంటి భావాలు కనబడుతున్నాయి. ఇలాంటి విషయాల్లో వారు నిమగ్నమైపోతున్నారు. ఆ రోజున సొదొమ గొమొర్రాలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయండి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక వీరి లెక్క సరి చూసుకోవటానికి నేను దిగి వచ్చాను. అబ్రహామానికి ఈ సంగతిని నేను దాచను. ఈ ప్రజల గురించి మాట్లాడాలని నీ దగ్గరకు వచ్చాను నేను. వీరి పాపము బహుభారమైంది నాకు. నోవహు దినాల్లో పాపం కాదండి, ఇది మళ్ళీ లోతు దినాల్లోని పాపం. వీరి పాపము బహుఘోరమైంది. వీరి గురించిన లెక్క అప్పచెప్పుకోవటానికి వచ్చాను నేను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పబడిందో తెలుసా? ఆ దేవుని దృష్టికి కనిపించని సృష్టము ఏదియూ లేదు. మనము ఏ దేవుని కనులకు లెక్క ఒప్ప చెప్పవలనో ఆ దేవునికి సమస్తమును తేటగా ఉన్నది. 94వ కీర్తన 9వ వచనం ఏం చెప్తా ఉందో తెలుసా? ఆయన కంటికి కనిపించని సృష్టము ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకానొక రోజున నీవు దేవునికి లెక్క ఒప్ప చెప్పాల్సి ఉందని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన లెక్క తేల్చుకోవడానికి వస్తాడు. ఈ రోజున ఆయన లెక్క తేల్చుకోవడానికి దిగి వచ్చే ఆ రోజుల్లో మనం ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన హెచ్చరిక చేస్తున్న రోజులు ఇవి. ఈ కరోనా వైరస్ ద్వారా దేవుడు మరొకసారి సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దీని నుంచి తప్పించబడాలి, దీని నుంచి అలా కావాలి, ఇలా కావాలి, రకరకాలైన ప్రయత్నాల్లో మనం మునిగి తేలుతూ ఉన్నాం. కానీ గమనించండి, జ్ఞాపకం చేసుకునండి, దేవుని వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ఈ భాగంలో మనం గమనించినట్లయితే, నేను ఇందు కొరకే దిగి వచ్చా, నేను సొదొమ గొమొర్రాల లెక్క సరి చూసుకోవటానికి దిగి వచ్చాను. అయితే ఈ భయంకరమైన దుష్ట ప్రజల మధ్యలో నా కొరకే నిలబడిన లోతు ఉన్నాడు ఒక్కడు. ప్రభువా, కనీసం 5 మంది కూడా దొరకరా ఆ పట్టణంలో ఏమో. అయితే లోతు నా దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు. లోతు ఉన్నాడు.
19వ అధ్యాయంలోని 18వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. అయ్యా, నీ దృష్టికి నేను కటాక్షము పొందితే నా ప్రాణాన్ని రక్షించావు నువ్వు. నీ దృష్టికి నేను కృప పొందిన వాడిని అయ్యాను ప్రభు. ఈ సందర్భంగా లోతును రక్షించటానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. నేను లాక్డౌన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ దుష్ట ప్రజల మధ్యలో నుంచి, ఈ దుష్ట పరిస్థితుల మధ్యలో నుంచి, దీని యొక్క ప్రతిఫలంలో నుంచి నిన్ను విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. ఆయన దిగి వచ్చింది ఎందుకు అంటే నిన్ను విడిపించటానికి. ఎవరిని అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, దేవుని మాటలు వినేవారిని, దేవునికి లోబడేవారిని. దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? ఎంత ప్రేమగల దయగల దేవుడు తెలుసా? ఒకవేళ నీలాంటి వారు ఇంకెవరైనా ఉన్నారేమో తీసుకుని రా లోతు, ఏం పర్వాలేదు. ఆ రోజున లోతుకు కూడా అదే ఆప్షన్ ఇచ్చాడు. లోతు ఎంతమందికి చెప్తావో అంతమందికి చెప్పు. ఎంతమంది వస్తారో 120 సంవత్సరాలు లోతు నోవహు బోధించినప్పుడు తీసుకొని రా, ఎంతమంది వస్తారో అంతమందికి అవకాశం ఇద్దామన్నాడు. వచ్చారా? ఈ రోజున కూడా దేవుడు మరొకసారి అదే అవకాశం కొరకై ఇగో లోతు జీవితంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. లోతు మరొకసారి ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు. లోతు, నీకు ఇంకెవరైనా ఉన్నారా? మరి ఎవరైనా ఉన్నారా? 19వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు ఆ మాట. ఇంకెవరైనా ఉన్నారా నీతో? వాళ్ళని కూడా తీసుకొని రా, వస్తారేమో చూడు, ప్రయత్నం చెయ్యి. నీ అల్లుళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు ఎంగేజ్మెంట్ అయింది నీ కూతురు ఇద్దరికి. ఆ అల్లుళ్ళు కూడా వస్తారేమో చూడు. ఆ అల్లుళ్ళు అంటే ఎగతాళి చేశారట లోతుని. అనగా లోతు తన 2 కుమార్తెలు, అతని భార్య కూడా సరిగా లేదు, అటు ఇటు ఉన్నది. 2 పడవల మీద కాలేస్తూ ఉన్న, అటు విశ్వాసి అవిశ్వాసి 2 జీవితాలు కలిగిన లోతు భార్య కూడా అక్కడ మనకు కనబడతా ఉంది. అంటే ఆ ఇంట్లో 3 కనబడుతున్నారు మనకి, దేవుని ఉగ్రతలో నుంచి తప్పించబడటానికి. ప్రియమైన దేవుని బిడ్డారా, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు. నీ ఇంట్లో ప్రమాదం ఉందని తెలిసి, నీ ఇంట్లో ఇబ్బంది ఉందని తెలిసి, నీ ఇంట్లో కష్టం ఉందని చెప్పి లోతు జీవితంలో చేసిన విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. లోతు ఇంటిలో ఆ రాత్రి జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన దేవుడు ఆ సాయంత్రం ఇల్లు చేరాడు. పంతొమ్మిదవ అధ్యాయంలోని 1వ వచనంలోని మాటను మనం చూస్తాం. ఆదికాండ గ్రంథం, దయచేసి వాక్య భాగాన్ని తీసి చూసుకున్నాడు ఒకసారి. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆ సాయంకాలమున 2 దేవదూతలు, ఆ సాయంకాలానికి వచ్చేసాడు. ఆ రాత్రి ప్రమాదం ఉంది. ఆ రాత్రి ఊరి ప్రజలు వచ్చి దొమ్మిగా వారింటి మీద పడబోతున్నారు. వారు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని, ప్రణాళిక చేసుకొని ఉన్నారు. లోతు కుటుంబం నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ ఉంటే దాన్ని భరించలేక వాళ్ళను చంపివేయాలన్న దృష్టితో, వారిని ఇబ్బంది పెట్టాలన్న దృష్టితో ఆ ఊరి ప్రజలందరూ ఉన్నారు. వారందరూ ఆ ఇంటి మీదకి దొమ్మిగా వచ్చిరి అని రాయబడింది వాక్యంలో. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా దొమ్మిగా ఇంటి మీదకి వచ్చారు. ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా ఆ ఒక్క ఇంటి మీదకి, ఆ బలహీనమైన కుటుంబం మీదకి వచ్చారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, బలవంతుడైన దేవుడిని చుట్టూ కాపుదల భద్రతను అనుగ్రహిస్తున్నాడు దేవుడు. నీ ఇంటికి కాపుదల కాచేది ఆయన. నీ ఇల్లు క్షేమకరమైన స్థలం. స్టే హోమ్, స్టే బ్లెస్సెడ్. ఇంట ఉండండి. ప్రభుత్వం వారు చెప్పడం కాదండోయ్, ఇది నీకు క్షేమం. ఇంటి పట్టున ఉండు అనగా కేవలం ఇంటి లోపల ఉండి 10 దినాలు కాదు నేను మాట్లాడేది. నీ అన్ని విషయాల్లో కూడా ఇల్లు. నీ భార్య, నీ పిల్లలు, ఇతరత్ర వ్యాపకాలు ఏవి నీకు అవసరం లేదు. ఇక్కడ నీ ఇల్లు, నీ సొంత ప్రజలు, నీ వారు, నీ రక్షణ, నీ మారు మనస్సు, నీ జీవితం, నీ కుటుంబం, దేవుడిచ్చిన బాధ్యత నీకు ఇది.
లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోతు, నీ కొరకే దిగి వచ్చాను, ఈ సాయంత్రమే వచ్చేసాను, నేను ఈ రాత్రి ప్రమాదం ఉందని తెలుసు. దేవుని వాక్యంలో చాలా విచిత్రమైన మాటలు చూస్తాం. ఆ సాయంత్రం అక్కడే ఉన్నారు, ఆ రాత్రి ఈ సంఘటన జరుగుతూ ఉంది. తెల్లవారుజామున వారిని లేవనెత్తారు, తెల్లవారుజామున వారిని బయటికి తీసుకుని వచ్చారు, ఆ ఊరు నుంచి బయటికి తీసుకుని వచ్చి పంపించేస్తున్నారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యంలో దాన్ని మనం గమనించాలి. సమస్య ఆ రాత్రి అయితే దేవదూతల సాయంత్రానికే ఇల్లు చేరుకున్నారు. అందులో ఒక సత్యాన్ని మనం గమనించాలి. వాళ్ళు అంటున్నారు, ఈ చోటు నాశనం చేయటానికి వచ్చాం మేము, ఈ చోటును భయంకరమైన నాశనంలోకి తీసుకుని రావడానికి వచ్చాం. అదేంటో తెలుసా? 19వ అధ్యాయంలోని 24వ వచనంలో చూస్తాం మనం. 19:24లో అగ్నిని గంధకాన్ని కురిపించాడట దేవుడు. అగ్నిని గంధకాన్ని కురిపించి ఆ పట్టణాలను నాశనం చేశాడట. తెగులు ఆ పట్టణం మీదకి వచ్చినప్పుడు దేవుడు లోతును తన కుటుంబాన్ని లాక్డౌన్ చేశాడు. ఆ పట్టణమంతా దొమ్మిగా లోతు మీదకి వచ్చినప్పుడు దేవుడు లోతును లాక్డౌన్ చేశాడు. ఇది లాక్డౌన్ నెంబర్ 2. జాగ్రత్తగా గమనించండి. ఆ పట్టణమంతా లోతు మీదికి దొమ్మిగా వచ్చినప్పుడు, ఆ పట్టణమంతా అగ్ని గంధకాల చేత నాశనం అవుతున్నప్పుడు దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చి దేవుడు వారిని లోపలికి లాగి గడియ వేసినట్టుగా మనం చూస్తాం. 10వ వచనంలో మాటలు మనం చూస్తాం. ప్రారంభం చేసిన వచన భాగం, మూల వచన భాగం ఈ రోజున మనకి. ఆ మనుషులు, మరొకసారి చదువుతున్నాను 19:10. ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును లోపలికి తీసుకొని తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. లోతును లోపల లాక్డౌన్ చేసిరి ఈ దుష్ట ప్రజల నుంచి. అంతేకాదు, దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చినప్పుడు కూడా అదే అధ్యాయం చివరి వచనం, ఆల్మోస్ట్ 29వ వచనంలో కూడా మనం అదే చూస్తాం. అదేంటంటే, లోతు కాపురం ఉన్న పట్టణములు నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య నుంచి లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. దేవుడు వారిని తప్పిస్తున్నాడు. ఆ నాశనం మధ్యలో నుంచి దేవుడు వారిని తప్పిస్తూ ఉన్నాడు. అది లాక్డౌన్. లాక్డౌన్ నెంబర్ 2. ఈ రోజున దేవుడు నిన్ను లాక్డౌన్ చేయాలని కోరుతున్నాడు. దేని నుంచో తెలుసా? ఈ భయంకరమైన దుష్ట ప్రజల నుంచి, వారి యొక్క అలవాట్లు పద్ధతుల నుంచి, వారి హేయమైన కార్యాల నుంచి దేవుడు నిన్ను లాక్డౌన్ చేయాలని కోరుతున్నాడు. అంతేకాదు, వారి పైకి వస్తున్నటువంటి ఈ ఉగ్రత నుంచి కూడా దేవుడు తప్పించాలని, నిన్ను దాని నుంచి కూడా లాక్డౌన్ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రోజున. ఇది దేవుడే చేసిన లాక్డౌన్ నెంబర్ 2. ఈ రోజున దీన్ని నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో నుంచి అదే మనం చూస్తున్నాం. లోతు కాపురమున్న ఆ పట్టణమును నాశనం చేస్తూ ఉండగా వారి మధ్యలో నుంచి అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకొని దేవుడు వారి మధ్య నుంచి తప్పించెను అనే మాట వాక్య గ్రంథంలో చూస్తాం. 19:29లో మాట మనం చూస్తాం. 19:10లో వారిని లోపలికి తీసుకొని గడియ వేశాడు. ఆ రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ వారికి ఆ యొక్క ఇంటి ద్వారము దొరకకుండా దేవుడే చేశాడు. వారికి కనుమబ్బు కలగజేసిన అని వాక్యంలో రాయబడి ఉంది 11వ వచనంలో. 19వ అధ్యాయం 11వ వచనంలో వారు ఆ రాత్రంతయు వెతకి ఆ ఇంటి ద్వారము కనుగొనలేక విసికిరి అని రాయబడి ఉంది. వారు విసికొచ్చిందంట ఆ ద్వారం దొరకక. దేవుని కాపుదల భద్రత ఎంత శ్రేష్టమైనదో గమనించండి. అదేవిధంగా దేవుని యొక్క తీర్పు కూడా ఎంత శ్రేష్టమైనదో గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున వచ్చిన నోవహు కాలంలో వచ్చిన ఆ ఫ్లడ్ యూనివర్సల్ అయితే, ఈ రోజున కలిగిన ఈ యొక్క సొదొమ గొమొర్రాల యొక్క నాశనం లోకల్. అయినప్పటికీ ఇది మనకు కూడా హెచ్చరికగా నిలిచింది. ఆ రోజున వచ్చిన
ఆ జల ప్రళయం నుంచి తప్పించగలిగిన వారు ఎవరూ లేరు నోవహు కాలంలో. ఈ రోజున మరొకసారి కరోనా అదే జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని చేతులలో నుంచి ఆయన ఉగ్రత తీర్చుకుంటూ ఉన్నప్పుడు, ఆయన లెక్క సరిచూసుకుంటున్నప్పుడు దేవుని చేతులలో నుంచి ఎవరిని కూడా తప్పించుటకు ఎవరి వల్ల సాధ్యపడదు. వారి యొక్క ఆయుధాలు ఏవి సరిపోవు. మనం దేవుని చేతుల్లో ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాం. అందులో నుంచి మాత్రం, ఆ ప్రమాదంలో నుంచి మాత్రం, ఆ ఉగ్రతలో నుంచి మాత్రం నువ్వు తప్పించబడగలవు. ఎలాగూ అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే కల్వరి శిలువలో మరణించారన్న సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు. ఉగ్రత ఈ దేశం మీదకి, లోకం మీదకి రాబోతూ ఉన్నప్పుడు ఆయన అందులో నుంచి నిన్ను తప్పించడానికి సమర్థుడైన దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి, నీ పాప శాపం నుంచి విడిపించగల దేవుడు కాబట్టి, నీ పాపానికి వచ్చే జీతం మరణం కాబట్టి, ఆ మరణం నుంచి తప్పించుటకు ఆయనే మరణించాడు కాబట్టి, అట్టి శ్రేష్టమైన దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలము ఈ రోజున దేవుని సన్నిధిలో మరొకసారి మనల్ని మనం పరిచయం చేసుకుందాం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎవడు తప్పించజాలని ఉగ్రతని ముందుంది. ఇందులో నుంచి లాక్డౌన్ చేయబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడాన్ని సిద్ధం చేసి పెట్టాడు. ఆయన పరిధిలోకి రమ్మని కోరుతున్నాడు. ఆయన యొక్క దొడ్డిలోనికి రమ్మని కోరుతున్నాడు. నేనే ద్వారాన్ని అంటున్నాడు ఆయన. నన్ను దాటి శత్రువు ఎవడు లోపలికి రాలేడు అని మాట్లాడుతున్నాడు ఆయన. లాక్డౌన్ నెంబర్ 2, లోతును దాగి లోపలికి వేసుకొని ఆయన తలిపేశాడు. ఈ రోజున మన జీవితాల్లో అట్టి లాక్డౌన్ కృప దేవుడు మనకు అనుగ్రహించి, మనల్ని దర్శించి, దీవించి, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల మా యేసుక్రీస్తు ప్రభువా, లోతు జీవితంలో నుంచి మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీవు లెక్క సరి చూసుకున్నప్పుడు నీ ఉగ్రత నుంచి తప్పించగలవాడు ఎవడు లేడని మాకు జ్ఞాపకం చేశారు. కానీ ప్రభు, నీకు ఇష్టమైన ప్రజలను మాత్రం ఖచ్చితంగా తప్పించే దేవుడు అని కూడా జ్ఞాపకం చేశావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అట్టి శ్రేష్టమైన గుంపులో మమ్మల్ని ఉంచమని కోరుతున్నాం. ఈ నా వాక్యం వింటున్న వారు ఎవరైనా కూడా ప్రభా అట్టి గుంపులోకి రావాలని ఆశపడితే ప్రభా, ఈరోజు నా బోధిస్తున్న ఈ మాటలకు లోబడిన వారై ఇంకా ఎంతమంది వచ్చినా అందరినీ ఆకర్షించగలిగే, స్వీకరించగలిగే దేవుడు నీవు ఉన్నావు కనుక నీ పరిధిలోనికి, ఈ గొర్రెల దొడ్డిలోనికి చేరగలుగుటకు ప్రజలకు కావలసిన కృపనిచ్చి, ఇకనైనా మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని వెంబడించే ప్రజలుగా ఉండటకై మీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం ఆయన సన్నిధిలో తలలు వంచిన మనందరిపై సదా నిలిచి ఉండి మనల్ని దీవించి, దర్శించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.